హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ద స్పైస్ రూట్ తెలుగు. ఈరోజు మన రెసిపీస్ చాలా టేస్టీగా, సింపుల్గా, అలాగే హెల్తీగా డిన్నర్ రెసిపీస్ చేసుకుందాము. ఈ రెసిపీస్ చేసుకోవడం చాలా ఈజీ, అలాగే హెల్త్ కూడా చాలా మంచిది. నేను చేసే ఈ రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను గోరు చిక్కుడుకాయలను చిన్న చిన్న ముక్కలుగా చేత్తోనే తుంచుకున్నాను. వాటిని ఒక కుక్కర్లోకి తీసుకుని అవి మునిగే వరకు వాటర్ వేసుకోవాలి. అందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇవి ఉడికే లోపల మనం చపాతీ కోసం పిండి కలుపుకుందాము. ఇక్కడ నేను 2.5 కప్ గోధుమ పిండిని తీసుకున్నాను. మల్టీగ్రెయిన్ పిండిని తీసుకున్నాను. అందులోకి ఒక బీట్రూట్ను తురుముకొని వేసుకోవాలి. చపాతీని ప్లెయిన్గా కాకుండా ఇలాగా బీట్రూట్ కానీ ఆకుకూరలు కానీ వేసుకొని చేసుకుంటే హెల్త్కు చాలా మంచిది. అందులోకి కొద్దిగా వాము వేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ వాము వేసుకుంటే సరిపోతుంది. ఈ బీట్రూట్ మొత్తం పిండికి పట్టే విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక 1/2 అవర్ ఈ పిండి నానితే చపాతీలు చేసుకోవడానికి రెడీగా ఉంటుంది. అలాగే కుక్కర్ కూడా 2 విజిల్స్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయింది. చిక్కుడుకాయలు బాగా మెత్తగా ఉడికిపోయినాయి. ఇందులోనే వాటర్ మొత్తం డ్రైన్ చేసేసుకోవాలి. స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. అందులోకి కొద్దిగా ఆవాలు వేసుకోవాలి. అలాగే చితకొట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఒక ఆనియన్ని కట్ చేసుకుని వేసుకోవాలి. సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే కొద్దిగా కరివేపాకును వేసుకోవాలి. ఇవి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఆనియన్స్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న గోరుచిక్కుడుకాయలని వేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అవుతున్నప్పుడు ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే మనం తినే కారాన్ని బట్టి కారం వేసుకోవాలి. అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. చాలా తక్కువగా వేసుకోవాలి. మనం చిక్కుడుకాయలు ఉడికించుకున్నప్పుడు కూడా వేసుకున్నాం కదా. ఈ మసాలాలు మొత్తం చిక్కుడుకాయకు పట్టే విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఫ్లాక్స్ సీడ్స్ కారం పొడి వేసుకుంటున్నాను. ఈ పొడి ప్లేస్లో పల్లీల పొడి కానీ కొబ్బరి పొడి కానీ వేసుకోవచ్చు. ఫ్లాక్స్ సీడ్స్ పొడి వేసుకున్న తర్వాత దీనంతటిని ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా కొత్తిమీరని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనకు చపాతీ పిండి కూడా రెడీగా ఉంది. చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని కొద్దిగా ఆయిల్ అద్దుకొని రుద్దుకోవాలి. పై పిండి వేసేదానికన్నా ఈ విధంగా ఆయిల్ వేసుకుని రుద్దుకుంటే చక్కగా వస్తాయి. అలాగే వాటిపైన కొద్దిగా కలోంజీ సీడ్స్ని వేసుకొని రుద్దుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. స్టవ్ మీద చపాతీ పెనం పెట్టుకొని కొద్దిగా ఆయిల్ సీజనింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం రుద్దుకున్న చపాతీని వేసుకొని అటు ఇటు కాల్చుకోవాలి. ఆయిల్ ఏమీ వేయాల్సిన అవసరం లేదు. మనము చపాతీ పిండి కలుపుకునేటప్పుడు కూడా ఇందులో ఉప్పు ఏమీ వేయలేదు. మన కర్రీలో సాల్ట్ ఉంటుంది కదా, అదే సరిపోతుంది. అటు ఇటు 2 వైపులా బాగా కాల్చుకొని తీసుకుంటే సరిపోతుంది. మనం ఈ చపాతీ పిండిలో బీట్రూట్, అలాగే వాము, కలోంజీ సీడ్స్ అన్నీ వేసుకున్నాము. ఈ చపాతీలు హెల్త్కు చాలా మంచిది. ఈ విధంగా చపాతీలు కాల్చుకున్న తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అందులోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బ్రోకలీ వేసుకోవాలి. వీటిని లైట్గా ఫ్రై చేయాలి. ఈ బ్రోకలీని ముందుగానే వేడి నీళ్ళలో వేసుకొని తీసుకున్నాను. మంటను సిమ్లో పెట్టుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి. అలాగే అందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. చాలా తక్కువగా ఒక చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఒక చిటికెడు మిరియాల పొడిని వేసుకోవాలి. 1 నిమిషం పాటు వీటిని ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మనం కర్రీస్ని ఎక్కువగా తీసుకొని చపాతీ తక్కువగా తీసుకుంటే హెల్త్కు చాలా మంచిది.
ఈ బ్రోకలీ పేస్ట్లో మనము క్యారెట్, బీట్రూట్ ముక్కలు కూడా పక్కన పెట్టుకుని వేసుకోవచ్చు. చూశారు కదా, చాలా టేస్టీగా ఉండే డిన్నర్ రెసిపీస్ చేసుకోవడం చాలా సింపుల్, అలాగే హెల్త్కు చాలా మంచిది. ఈ రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.